రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఘటన సందర్భంగా ఝాన్సీ ఏదైతే పోలీసులు జుట్టు పట్టుకొని లాగడం పైన వాళ్ళు అసలు లైవ్ లో కొంతమంది చూసిన వాళ్ళు నాయకులు మనతో పాటు ఉన్నారు, ఏబీవీపీ నాయకులు. సో అడిగి తెలుసుకుందాం అన్న, అసలు ఏం జరిగింది అక్కడ, కదా సిచ్యువేషన్ ఏముండే, అసలు ఎట్లా జరిగిందని. ఈ రోజు మనం చూస్తున్నాం అగ్రికల్చర్ యూనివర్సిటీ 55 నంబర్ జీవోను రద్దు చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 18 రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వమైన ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మొన్న జరిగినటువంటి సందర్భంలో మేము శాంతియుతంగా అక్కడ ధర్నా చేస్తుంటే, మేము అక్కడ ల్యాండ్ ఉందో అక్కడ పోయి శాంతియుతంగా మేము శాంతియుత నిరసన దీక్ష చేస్తామని చెప్పేసి అక్కడ అధికారులను వినవించుకుంటే, అక్కడ పోలీసు అధికారులు అక్కడ మీకు పర్మిషన్ లేదు, అక్కడ పోవడానికి మీకు హక్కు లేదని చెప్పేసి మా మీద అత్యధికంగా రాక్షసంగా ఈరోజు మనం రాష్ట్ర కార్యదర్శి మీద దాడి చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజులు కాకముందుకే ఈ యొక్క విద్యార్థి నాయకుల మీద ఇట్లాంటి సంఘటనలు జరిగితే రాబో కాలంలో ఇంకెట్లో జరుగుతుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి ప్రశ్నిస్తూ ఉంది. మనం ఏ రికవరీ తెచ్చుకున్నాం, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేస్తలేదని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కకెట్టినాం. ఏ రికవరీ తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా విద్యార్థి నాయకులను చూడకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, ఈ యొక్క పోలీసు యంత్రాంగం కలిసి ఈ యొక్క రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మీద ఇటువంటి దాడిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క విద్యార్థి పరిషత్ డిమాండ్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థి నాయకుల మీద అక్రమంలో కేసు పెట్టుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భయప్రాంతాలకు గురి చేస్తుంది. ఈరోజు ఎవరైతే దాడి చేసిన వాళ్ళు, ఎవరైతే పోలీస్ యంత్రాంగం ఉందో వాళ్ళ మీద చర్య తీసుకొని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఏదైతే ఘటన ఉందో అది బీజేపీ ఏబీవీపీకి స్టంట్ అని కూడా కొందరు వాదనలు వినిపిస్తా ఉన్నాయి, దాన్ని ఎట్లా ఖండించబోదు? లేదండి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సింగిల్ ఎజెండాతో పనిచేస్తున్నటువంటి, ఏ పార్టీకి ఏ అటువంటి ఆర్గనైజేషన్ లేకుండా సింగిల్ ఎజెండా తోటి విద్యార్థుల సమస్యల గురించి పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కానీ ఎక్కడ ఎజెండా లేదు, ఏదో సింగిల్ ఎజెండా తోటి విద్యార్థుల సమస్యల విధంగా ఈరోజు వందలాది మంది విద్యార్థులు అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, వాళ్ళు అన్యాయం అవుతారు. ఈరోజు రియల్ ఎస్టేట్ మ్యాఫియా జరుగుతుందని చెప్పేసి ఈరోజు మాకు కొన్ని వస్తున్నాయి, కానీ దాన్ని అడ్డుకట్ట వేయాలంటే హైకోర్టు మేము స్వాగతిస్తున్నాం. కానీ గవర్నమెంట్ పొలాలు రాష్ట్రంలో అనేక ఉన్నాయి, హైదరాబాద్లో చాలా ఉన్నాయి, అక్కడ కట్టుకోవాలని చెప్పేసి ఏబీవీపీ కోరుకుంటుంది.